దీని ప్రకారం ఏంటంటే భగవంతుడు ఒకడే, కానీ అదే భగవంతుడు అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ అవుతాడనమాట. కృష్ణుడిగా, శివుడిగా, విష్ణువుగా, బ్రహ్మగా, వినాయకుడిగా, అమ్మవారిగా. సో నువ్వు ఏ విధంగానైనా పూజించుకోవచ్చు. అది మనకిచ్చిన అడ్వాంటేజ్. ఇప్పుడు నేను శివుడిగా పూజించుకుంటానండి. శివుడిగా పూజించుకొని శివుడి దగ్గరికి వెళ్ళి లింగానికి అభిషేకం చేస్తాను. లేదు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, మొక్కుకుంటాను, నా తలలీలాను అర్పించుకుంటాను. ఈ ఫ్రీడమ్ నాకుంది. మ్లేచ్ఛమతాలలో ఫ్రీడమ్ ఏంది? వాడు ఏమంటాడంటే, ఈ రూట్ పెట్టినా నీకు, నువ్వు ఇట్లనే పో, ఒక్క అడుగు అటేసినవా కసక్. ఇది ఫ్రీడమా? ఫ్రీడమ్ కాదు, ఇది జైలుఖానా. జైలుఖానా కాదు. ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవు మెడకి తాడు కట్టినాం, పోల్కి కట్టినాం, ఫ్రీడమ్ అంటారు. అది ఎట్లా ఫ్రీడమ్?